నమస్తే అండి, ఛానల్లోకి స్వాగతం. వసంత పంచమి తర్వాత వృశ్చిక రాశి వారి జీవితంలో అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. మరి వృశ్చిక రాశి వారికి రాబోయే రోజుల్లో ఎటువంటి శుభ ఫలితాలు పొందబోతున్నారు? అలాగే వృశ్చిక రాశి వారు మరిన్ని యోగవంతమైన ఫలితాల కోసం చేయవలసిన దేవతారాధన, అలాగే గ్రహ దోషాలు తొలగించుకోవటానికి పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాలకు వెళ్ళిపోతే వృశ్చిక రాశి వారికి ఆర్థికంగా కలిసి వస్తుంది. తండ్రి ద్వారా ఆస్తి కలిసి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఆ ధనాన్ని నిల్వధనంగా ఏర్పరచుకునే ఆలోచన చేస్తారు. మీరు చేపట్టిన ప్రతి పనిని కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు మీ నోటితో ఏది చెప్తే అది జరుగుతుంది. అది మంచైనా చెడైనా మీ జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలతో గృహానికి సంబంధించినటువంటి విలువైన గృహోపకరణ వస్తువులను కొనుగోలు చేసే అవకాశం సూచిస్తోంది. ఇక వృశ్చిక రాశిలో ఉన్న వారికి పిల్లలు ఎక్కడున్నా దూర ప్రాంతాలలో చదువుతూ ఉంటే వారు పరీక్షల్లో ముందున్నారని, వారు సహోద్యోగుల కంటే కూడా వీరు తెలివైన వారు అనే మాటలు మీ చెవిని పడడం వంటివి జరుగుతాయి. ఇది మీ మానసిక ఆనందానికి కారణమవుతుంది. ఇక ఇటువంటి శుభవార్తలు అనేది ఎవరి వయసుకు తగ్గట్లుగా, అంటే ఎవరి ఏజ్ గ్రూప్కి తగ్గట్లుగా వారికి ఫలితాలు ఉంటాయి. కొంతమంది పిల్లల్ని చూసుకున్నట్లయితే ఈ రాశిలో ఉన్నవారు దుర్వ్యసనాలకు దూరంగా ఉంటూ తల్లిదండ్రుల యొక్క ప్రేమను కలిగి ఉండి కుటుంబ సభ్యులతో ఆప్యాయతతో సంతోషంగా కాలాన్ని గడుపుతారు. చదువుపైన శ్రద్ధను కలిగి ఉంటారు. ఇక ఈ రాశిలో ఉన్న ఉద్యోగస్తులకు ఒక గొప్ప పేరును సంపాదించాలి, ఉన్నత స్థానాన్ని చేరుకోవాలి అని ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. కానీ ఏదో తెలియని ఆటంకాలు అడ్డుపడుతూ ఉంటాయి. మీపై చెడు దృష్టి ప్రభావం ఉందని పెద్దలు చెప్తూ ఉంటారు. అయితే వాటిని తొలగించుకొని చిన్న చిన్న ప్రయత్నాలు చేస్తూ ఉండండి. కానీ దాన్ని గురించి మీ పనులు ఆగిపోయాయి అనే భావన నుంచి మీరు బయటకు రండి. అటువంటివేమీ ఆలోచించకండి. దైవం అండ మీకెప్పుడు కూడా ఉంటుంది. మీ ఇష్టదైవ నామస్మరణ ఎల్లప్పుడూ చేస్తూ ఉండండి. ఎంతో కాలంగా ప్రమోషన్స్ లేక ఉద్యోగంలో కోరుకున్న చోటికి బదిలీ అవ్వక ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఉద్యోగంలో మీరు కోరుకున్న చోటికి బదిలీ అవుతారు. రైతులకి కూడా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కొన్ని సందర్భాలలో నిర్ణయాలు తీసుకున్నప్పుడు వెంటనే చెప్పలేని పరిస్థితులు ఏర్పడతాయి. మొహమాటంగా ఉండే వైఖరి కొన్ని ఇబ్బందులను తీసుకువస్తుంది. నాగబంధం అనే కుంకుమతో దేవతలందరికీ కూడా కుంకుమ అర్చన చేయటం వల్ల మంచి ఫలితాలను పొందుతారు. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. అవివాహితులైన వారు చేసే వివాహ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. మంచి సంబంధం కుదురుతుంది. మీ ఆలోచనకు తగిన జీవిత భాగస్వామిని పొందటం వలన సంతోషంగా ఉంటారు. మీ వివాహం ఘనంగా నిర్వహించబడుతుంది. ఫైనాన్స్ కంపెనీలో పెట్టుబడులు పెట్టడం వల్ల నష్టపోతారు. ఈ విషయంలో జాగ్రత్తలు వహించండి. ఇక రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయ నాయకులకు అయిష్టంగా కొన్ని పదవులు చేపట్టవలసి వస్తుంది. ఇక ఈ పదవి చేపట్టకపోతే రాజకీయ మనుగడ ఉండదు అని భావనతో ఆ పదవిని చేపట్టవలసి వస్తుంది. ఉద్యోగస్తులకు కూడా ఇటువంటి ఒక పరిస్థితి ఎదురవుతుంది. పై అధికారుల నుంచి ఎటువంటి సమాచారం అందక మానసిక ఆందోళన చెందుతూ ఉంటారు. కాంట్రాక్ట్ వ్యాపారస్తులకు అనుకూలమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు. గ్రహాల యొక్క అనుకూలత వల్ల వృశ్చిక రాశిలో ఉన్నవారు వృత్తి వ్యాపారస్తులకి, అలాగే విద్యార్థులకు, ఇంకా ఏ రంగంలో ఉన్న వృశ్చిక రాశి వారికైనా సరే చాలా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. వసంత పంచమి తర్వాత అనుకూలమైనటువంటి కాలం గోచరిస్తోంది. ఎవరికి కూడా మీ చేతులతో అప్పు ఇవ్వవద్దు. మీ స్థాయికి మించి ఆస్తులు అమ్మి అప్పు ఇవ్వడం వల్ల మీరు నష్టాలను కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టండి. సమయానికి పోషకాహారం కలిగినటువంటి ఆహారాన్ని ప్రణాళికాబద్ధంగా తీసుకోండి. అలాగే ఈ రాశిలో ఉండే స్త్రీలకు కడుపుకి సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ధైర్యంగా ఉండాలి. అలాగే ఈ రాశిలో ఉన్న కొంతమంది జ్వరంతో బాధపడుతూ ఉంటారు. అయితే ఈ నెల ఉత్తరార్ధంలో, అంటే వసంత పంచమి తర్వాత వృశ్చిక రాశి వారికి చిన్నపాటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. వైద్యులకి దగ్గరికి వెళ్ళినప్పటికీ కూడా ఆరోగ్యం పెద్దగా మెరుగుపడకపోవచ్చు. అందుకోసం ఆరోగ్యం పైన శ్రద్ధ పెట్టండి. ఇక ధనం ఉంది కదా అని ఎవరికి పడితే వారికి డబ్బు ఇచ్చి
మీరు ఇబ్బంది పడకండి. అలాగే డబ్బు అప్పుగా ఎవరికి ఇవ్వకండి. మీ దగ్గర ఉన్న డబ్బుతోనే జీవితాన్ని గడుపుతూ సంతృప్తిగా జీవించడానికి ప్రయత్నించండి. ఎప్పుడూ కూడా ఇతరులకు బాధ పెట్టేటటువంటి పనులు చేయకండి. కుటుంబంలో ఉన్న వారిని ఇష్టంతో చూడండి. ఈ సమయంలో మీరు ఇతరులపైన ద్వేషం పెంచుకోవడం వల్ల శత్రువులు ఎక్కువగా తయారయ్యే అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా స్థిరాస్తులు కొనుగోలు చేసేటప్పుడు మీ తల్లిదండ్రుల యొక్క సలహాలు సూచనలు తీసుకోండి. అలాగే అత్తమామల యొక్క సలహాలు కూడా తీసుకోవడానికి ప్రయత్నించండి. భార్య తరపున బంధువులను గౌరవించండి. ముఖ్యంగా భార్యను యంత్రంలా చూడకండి. భార్య కూడా తోటి మనిషి అని గుర్తించండి. ప్రేమాభిమానాలతో చూడండి. మీ బాధ్యతతో తన వంతుగా సగం బాధ్యతలను ఇంట్లో నిర్వహించడం వల్ల మీకు ఇష్టమైన ఉద్యోగం వ్యాపారాలు చేయగలుగుతున్నారు అనే విషయాన్ని గమనించండి. స్త్రీలను గౌరవించండి, హీనంగా చూడకండి. ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులు ఇతరుల వాహనాలు తీసుకుని ప్రయాణం చేయకూడదు. వాహనాలు వేగంగా నడపటం వల్ల ప్రమాదాలను కొని తెచ్చుకున్న వారవుతారు. ఈ విషయాన్ని గమనించండి. ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితి వల్ల సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలుగుతుంది. వంశాభివృద్ధి కొరకు ఆలోచన చేస్తారు. ఇక మరిన్ని యోగవంతమైన ఫలితాలను పొందటానికి వృశ్చిక రాశి వారు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే ఈ మాసంలో వృశ్చిక రాశి వారు శివారాధన చేయటం చాలా విశేషంగా చెప్పబడి ఉంది. విశేషంగా శివ పూజలు, శివార్చనలు, అభిషేకాలు మీ శక్తి కొలది నిర్వహించండి. ఈ రాశికి చెందిన విద్యార్థులు కానీ, ఉద్యోగస్తులు కానీ, స్త్రీలు కానీ సమయం దొరికినప్పుడల్లా శివనామ స్మరణ చేయటానికి ప్రయత్నించండి. శివారాధన చేయటం వల్ల ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయని చెప్పవచ్చు. ఇక వృశ్చిక రాశి వారు పాటించవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే కనుక మూగజీవాలకు తాగడానికి నీరు, తినడానికి ఆహారాన్ని ఏర్పాటు చేయండి. ఇలా చేయటం వల్ల గత జన్మలో తెలిసి తెలియక చేసిన పాపకర్మల యొక్క ప్రతిఫలం తొలగిపోతుంది. మీకు సమయం దొరికినప్పుడల్లా గోసేవ చేయండి. శుక్రవారం నాడు పేదలకు పంచదార, తెల్లటి మిఠాయిలు లేదా తెలుపు రంగు తినుబండారాలను దానం చేయండి. ఇలా చేయటం వల్ల అదృష్టం మీకు అండగా ఉంటుంది. అంతేకాకుండా చేపట్టిన ప్రతి పని కూడా విజయవంతం అవ్వడమే కాకుండా అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. ఏదైనా ముఖ్యమైన పనిని చేపట్టే ముందు ఇంట్లో పెద్దలను గౌరవించండి మరియు వారి ఆశీర్వచనాలు తీసుకోండి. అమావాస్య తిథి రోజున పేద బ్రాహ్మణుడికి భోజనం పెట్టండి. ఇంకా ఏ రంగంలో ఉన్న వృశ్చిక రాశి వారికైనా సరే చాలా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. వసంత పంచమి తర్వాత అనుకూలమైనటువంటి కాలం గోచరిస్తోంది. ఎవరికి కూడా మీ చేతితో అప్పు ఇవ్వవద్దు. సో చూసారు కదండి, వసంత పంచమి తర్వాత వృశ్చిక రాశి వారికి ఎటువంటి ఫలితాలు కలగనున్నాయి, ఎటువంటి విషయాల్లో మీరు జాగ్రత్తలు తీసుకోవాలి, యోగవంతమైన ఫలితాలను పొందటానికి మీరు చేసుకోవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలేంటి అనే అంశాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో వృశ్చిక రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం శ్రీమాత్రే నమః.